గౌరవ సభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు. గురుకులాలు ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించడంపై షార్ట్ డిస్కషన్ నాకు అనుమతి ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు అధ్యక్ష. Great things are not done by impulse, but by a series of small things brought together. విన్సెంట్ వాన్ గాగ్ అనే యూరోపియన్ పెయింటర్ ఈ గొప్ప మాటలు చెప్పిండు అధ్యక్ష. దాన్ని నేను తెలుగులో చెప్తా అధ్యక్ష. మహత్తరమైన పనులు హఠాత్తుగా జరగవు, కానీ చిన్న చిన్న పనుల సమాహారంతో సాధించబడతాయి. అందుకే అధ్యక్ష, మా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నారు, ప్రభుత్వ కాలేజీలో చదువుకున్నారు. ఆ చిన్న చిన్న సమస్యలు ఏమిటి అని అర్థం చేసుకున్నారు. కాబట్టి ఈ ఒక్క సంవత్సరంలో గత 10 సంవత్సరాల్లో వాళ్ళు చేయని పనులన్నిటినీ కూడా ఆలోచించి అర్థం చేసుకొని చేసిర్రు అధ్యక్ష. అడగొచ్చు ప్రతిపక్ష నాయకులు, ఏంటా చిన్న చిన్న పనులు? ఏమైనా సెక్రటేరియట్ లాంటి బిల్డింగ్ కట్టిర్రా, కమాండ్ కంట్రోల్ లాంటి బిల్డింగ్లు కట్టినరా, ఆకాశమంతా ఎత్తున ఇంకేమైనా చేసిర్రా, ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టినట్టు? అవి కాదు అధ్యక్ష. చాలా చిన్నవి ఏంటి అనేది నేను ఇప్పుడు చెప్తాను అధ్యక్ష. మా గౌరవ మంత్రివర్యులు సీతక్క గారు కొన్ని అంశాలు చెప్పిండ్రు. వాటి జోలికి పోకుండా కవర్ కాని కొన్ని అంశాలు మేము ముందుకు తీసుకొస్తాం అధ్యక్ష. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు వేసుకున్నాం, మహిళలను అక్కడ ఇన్ఛార్జిగా పెట్టి ఎన్నో పనులు చేసుకున్నాం. 14,737 పాఠశాలల్లో అత్యవసర నిర్వహణ పనులు చేసుకున్నాం అధ్యక్ష. అత్యవసర నిర్వహణ పనులు అంటే ఏమధ్యక్ష? అది కూడా ఒకసారి రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలి అధ్యక్ష. తాగునీటి సౌకర్యాలను కల్పించుట, తరగతి గదుల విద్యుదీకరణ, చిన్న తరహా మరమ్మత్తు పనులు, ప్రస్తుతం ఉన్న నిర్వహణలో లేని మరుగుదొడ్ల పునరుద్ధరణ, బాలికల మరుగుదొడ్ల నిర్మాణం. ఏం విషయాలు అధ్యక్ష? ఈ చిన్న విషయాలు వాళ్ళు ఎందుకు చేయలేకపోయినారు అధ్యక్ష? 22 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టుకున్నారు, చాలా గొప్పగా చేసినామని చెప్తా ఉన్నారు, ఉదాహరణలతో సహా చెప్తా ఉన్నారు. మరి చిన్న చిన్న పనులు ఎందుకు చేయలేదు అంటే వీళ్ళు సామాన్యుల పక్షాన ఏ రోజు కూడా లేరు అధ్యక్ష, బలవంతుల పక్షాన్నే ఉన్నారు. కానీ బట్ ఫర్ చేంజ్ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సామాన్యుని పక్కన నిలబడడం అనేది ఏందో ప్రపంచానికి, తెలంగాణ ప్రజలకు మేము చాటి చెప్పినాం అధ్యక్ష. ఇందుకు ఉదాహరణ మొన్న సంధ్యా థియేటర్ దగ్గర జరిగినప్పుడు ఒక సంఘటన, మా ముఖ్యమంత్రి గారు సామాన్య కుటుంబం పక్కన నిలబడ్డారు అధ్యక్ష, ధనవంతుల కుటుంబం పక్కన నిలబడలే. మొత్తం ప్రపంచం పోయి ఆ సినిమా యాక్టర్ ఇంట్లో కన్సల్టేషన్ చేసి ఫోటోలు దిగినరు తప్ప ఎవరు కూడా హాస్పిటల్ను విజిట్ చేసి వాళ్లకు ధైర్యం కలిగించలేదు అధ్యక్ష. ఆ సామాన్యుల పక్కన నిలబడడానికే మాకు తీర్పిచ్చిండ్రు, మేము పని చేస్తూ ఉన్నాం అధ్యక్ష. అందుకే ఇంకా చాలా ఉన్నాయి చెప్పేది. ఆ చిన్న చిన్న పనులు ఏంది అధ్యక్ష? అధ్యక్ష మన అందరికీ తెలుసు అధ్యక్ష, మన అందరికీ తెలుసు అధ్యక్ష, అధ్యక్ష రాజకీయంలో మనందరం రాజకీయ నాయకులం అధ్యక్ష. మొదలు సర్పంచ్గా ఎన్నికైతారు, తర్వాత మంచి పనులు చేసి ఎంపీటీసీఓ జెడ్పీటీసీఓ కావాలనుకుంటారు, ఆ తర్వాత ఎమ్మెల్యే కావాలనుకుంటారు, పెద్ద పదవులు ఆశిస్తారు, అది సహజం అధ్యక్ష. అలాగే టీచర్లు ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటే వాళ్ళు ప్రమోషన్స్ ఆశిస్తారు అధ్యక్ష. మరి ఆ చిన్న విషయం లాజిక్ వాళ్ళకు అర్థం కాలేదు, కానీ మా ముఖ్యమంత్రి గారికి, మా ప్రభుత్వానికి అర్థమైంది. కాబట్టే ఈరోజు దాదాపుగా ఎంతోమంది లాంగ్వేజ్ పండిట్స్కి, పీఈటీ టీచర్లకు 21,000 మంది టీచర్లకు మేము ప్రమోషన్ ఇస్తే వాళ్ళు ఈరోజు ఉత్సాహంగా తమ బిడ్డలకు మంచి చదువు చెప్పాలని సంకల్పంతో చదువులు చెప్తున్నారు అధ్యక్ష. ఇంకా చిన్న పని మా సీతక్క గారు కూడా చెప్పిన, అయినా మళ్ళొకసారి చెప్తా. విద్యుత్ శక్తి విషయంలో ఎలక్ట్రిసిటీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనం పాఠశాలకు ఇస్తున్నాం అధ్యక్ష. ఎంత ఇస్తున్నాం అధ్యక్ష? 118 కోట్లేమో గవర్నమెంట్ స్కూల్స్కి ఇస్తూ ఉన్నాము, 200 కోట్లు రెసిడెన్షియల్ స్కూల్స్ ఇస్తున్నాం. ఇది చాలా చిన్నదే కదా అధ్యక్ష. వాళ్ళు ఎందుకు చేయలేదు అధ్యక్ష? వాళ్ళ దృష్టి దీని మీద ఎందుకు రాలేదు అధ్యక్ష? కానీ మా దృష్టి మీద ఎందుకు వచ్చిందంటే మేము సామాన్యుల పక్షాన నిలబడతాం, ప్రభుత్వ పాఠశాల విద్యా వ్యవస్థను మెరుగుపరచాలనుకుంటున్నాం కాబట్టి మా దృష్టికి వచ్చింది, మేము చేసినాం అధ్యక్ష. ఇంకొక విషయం అధ్యక్ష, గతంలో కూడా నేను చెప్పిన, లర్నింగ్ అవుట్కమ్స్ అనేది చాలా పెద్ద అంశం అధ్యక్ష.
మొత్తం గత 10 సంవత్సరాల్లో లర్నింగ్ అవుట్కమ్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిపోర్ట్లలో ఉంటుంది అధ్యక్ష. 35వ స్థానంలో మనం ఉండే అధ్యక్ష. దాన్ని ముందుకు తీసుకురావడానికి, మన స్థానాన్ని పైకి తీసుకురావడానికి ఈ చిన్న చిన్న అంశాలన్నింటినీ కూడి ఈరోజు ఒక పెద్ద మిషన్ తోటి మేము పనిచేస్తూ ఉన్నాం అధ్యక్ష. ఈ తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు. మొన్న ఏం జరిగింది అధ్యక్ష, మాకు నిజంగా ఎమ్మెల్యే అయినందుకు మాకు సార్థకత అనిపించింది. మా అందరం ఎమ్మెల్యేలము ముఖ్యమంత్రితో సహా ఆ రెసిడెన్షియల్ విద్యార్థుల పక్కన నిలబడి భోజనం చేస్తూ ఉంటే ఈ జన్మకి ఇది చాలు అని చెప్పి ఆ పిల్లల కళ్ళల్లో ఆ వెలుగును చూస్తుంటే అనిపించింది అధ్యక్ష. ఏం మెనూ ఇస్తున్నాం అధ్యక్ష అక్కడ? ఆ తల్లిదండ్రులతో మాట్లాడుతుంటే వాళ్ళు అంటారు, అయ్యా మా ఇంట్లో కూడా మేము ఇంత మంచి మెనూ పెట్టలేము, పనులల్లో పొద్దున్నే లేచి కూలికి పోతాము, పనికి పోతాము, మేము ఇంత మంచి మెనూ పెట్టలేము. ఇప్పటి నుంచి మేము మా ఇంట్లో నుంచి సాటర్డే శనివారం రోజు వాళ్లకు వెసులుబాటు ఉంటుంది పిల్లల్ని కలుసుకోవడానికి. కానీ ఆ రోజు ఆ తల్లిదండ్రులు అన్నారు, ఇప్పటి నుంచి మేము ఏంది జంతికలు తీసుకురావక్కర్లేదు, స్నాక్స్ తీసుకురావక్కర్లేదు, ఊరగాయలు తీసుకురావక్కర్లేదు, మొత్తం కూడా ప్రభుత్వం చూసుకుంటా ఉన్నది. 6 సార్లు నాన్ వెజ్ కూరలు పెడతా ఉన్నారు అధ్యక్ష. ఏ కుటుంబంలో 6 సార్లు వీక్కి పిల్లలకు నాన్ వెజ్ పెడతారో చెప్పబడండి అధ్యక్ష. రాగి జావా ఇస్తున్నాము, పండ్లు ఇస్తున్నాము, ఎన్ని రకాలుగా ఇంప్రూవ్మెంట్ చేస్తున్నాం అధ్యక్ష. ఇవన్నీ 10 సంవత్సరాల్లో వాళ్ళకి కనబడలేదా అధ్యక్ష? ఆ డైట్ ఛార్జీలు 7 సంవత్సరాలు ఎందుకు పెంచలేదు అధ్యక్ష? 16 సంవత్సరాలు కాస్మెటిక్ ఛార్జెస్ ఎందుకు పెంచలేదు అధ్యక్ష? వాళ్ళ చూపులు ఆకాశం మీద ఉన్నాయి, వాళ్ళ చూపులు ఢిల్లీ వైపు ఉన్నాయి, వాళ్ళ చూపులు రాజకీయం వైపు ఉన్నాయి. కానీ పిల్లల కడుపు మీద లేదు, వాళ్ళు వేసుకునే బట్టల మీద లేదు, ఆ పరిసరాల మీద లేదు అధ్యక్ష. ఆ చిన్న విషయం ఇంకోటి నేను చెప్తా. మొట్టమొదటిసారిగా చాలా సంవత్సరాల తర్వాత స్కూల్ మొదలైన మొదటి రోజు మొదటి వారంలోనే మేము యూనిఫామ్లు ఇచ్చినాము, టెక్స్ట్ బుక్స్ కూడా ఇచ్చినాం అధ్యక్ష. ఈ చిన్న చిన్న విషయాలు వాళ్ళు మర్చిపోయినారు అధ్యక్ష. కానీ అవి మేము గుర్తుపెట్టుకొని ఒక్కొక్కటి పనిచేసుకుంటా ఉన్నాం అధ్యక్ష. అలాగే ఒక్క విషయం, మా పెద్దలు కమలాకర్ గారు సీనియర్ శాసనసభ్యులు మంత్రిగా పనిచేసారు, మాకు గౌరవం. కానీ వాళ్ళు కొన్ని లెక్కలను కన్వీనియంట్గా మర్చిపోతూ ఉన్నారు. కేసీఆర్ గారి హయాంలో బీసీ గురుకులాలను పెట్టిండ్రు అధ్యక్ష. కానీ ఈరోజు తెలంగాణ సమాజానికి తెలవాల్సిన అవసరం ఏముందంటే, ఎన్ని బీసీ గురుకులాలు కావచ్చు, ఎన్ని గురుకులాలు కావచ్చు సొంత భవనాల్లో ఉన్నాయి, ఎన్ని అద్దె భవనాలలో ఉన్నాయి. లెక్కలు ఈరోజు మన ముందు ఉన్నాయి కదా అధ్యక్ష. ఈరోజు 66% గురుకులాలకు సొంత భవనాలు లేవు, అద్దె భవనాల్లోనే టెంపరీ భవనాల్లోనే ఉన్నాయి. మరి 10 సంవత్సరాలలో వాళ్ళకి కనబడలేదా అధ్యక్ష? ఒక్క సంవత్సరమే మా మీద మీరు ఇది చేయలేదు అది చేయలేదు అంటుంటే, మరి 10 సంవత్సరాల్లో వీళ్ళు స్వంత భవనాలు కూడా మన పిల్లలకు ఇవ్వకుండా, ఫెసిలిటీస్ ఇవ్వకుండా వాళ్ళు కాలయాపన చేసిన విషయం ఈరోజు తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉన్నది కదా అధ్యక్ష. అందుకే ఒక చిన్నది నేను చెప్తాను అధ్యక్ష, కొన్ని విషయాలు. సిఎస్ఐఆర్ దాని కింద ఐఐసిటి ఉంటుంది అధ్యక్ష, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ. దాంట్లో చీఫ్ సైంటిస్ట్గా డాక్టర్ కె నాగయ్య గారు పనిచేస్తున్నారు. వారు ఇంకొంతమంది ఒక పేపర్ను పబ్లిష్ చేసిండ్రు అధ్యక్ష. ఏమని చేసిరంటే, ఈరోజు పాఠశాలలో ఎందుకు ఈ అనర్థాలు జరుగుతూ ఉన్నాయి అంటే, వాళ్ళు ఒక ఎంక్వైరీ చేసి రిపోర్ట్ చేసిండ్రు. శిథిలమైన భవనాలు ఉండడంతో, అపరిశుభ్రమైన కిచెన్ ఉండడంతో, ఎప్పుడో నిర్మాణమైన వాటర్ ట్యాంకులు, దాంట్లో బ్యాక్టీరియా చేరి రకరకాల వ్యాధులు పిల్లలకు ఆ వాటర్ ద్వారా రావడం, కంటామినేట్ కావడం, అలాగే పూర్ వాటర్ క్వాలిటీ, టెస్ట్ చేయని వాటర్ వాటికి ఇవ్వడం ద్వారా, ఓపెన్ డిఫెకేషన్ అంటే ఆరు బయట బహిర్భూమి టాయిలెట్స్ లేకపోవడం, డర్టీ బాత్రూమ్స్ అంటే అపరిశుభ్రమైన బాత్రూమ్లు, కరప్షన్, ఇవన్నీ కూడా గత 10 సంవత్సరాల్లో వారు దృష్టి పెట్టినుంటే ఒకవేళ ఇటువంటి ఫుడ్ పాయిజనింగ్ కేసులు అయ్యేవా అధ్యక్ష? వారు దృష్టి పెట్టలేదు కాబట్టి అవన్నీ కూడా ఈరోజు మా నెత్తిన పడి మా హయాంలో అవి జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. కానీ ఒక్కటి, వారు ఎన్నో ఉదాహరణలు చెప్పినారు, ఈ ఒక్క సంవత్సరంలో జరిగిన ఉదాహరణలు, వాటికి కారణం ఎందుకు అనేది ఒక్కటైనా వారు విశ్లేషించుకొని చెప్పినుంటే బాగుండేది. చెప్పలేదు, ఆ కారణాలు ఇవ్వ అధ్యక్ష. అందుకే రాగానే 657 కోట్ల రూపాయలతోటి 14,000 పాఠశాలలకు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ కాకంటే ముందే మొదలే నిధులు ఇచ్చేసి మేమందరం కూడా పోయి అక్కడ చిన్న చిన్న పనులు, టాయిలెట్స్, డ్రింకింగ్ వాటర్ ఇవన్నీ కూడా చేసినాం అధ్యక్ష. మార్పు మొదలైంది అధ్యక్ష, మార్పు ఇంకా పూర్తి కాలే, అంతం కాదు, ఇది ఆరంభం. ఇంకా ఈ 4 సంవత్సరాల్లో మేము అద్భుతమైన ఫలితాలు సాధిస్తాం ఎడ్యుకేషన్ సెక్టార్లో అని చెప్పడానికి మాకు ఎటువంటి కూడా నిజాయితీగా మేము పనిచేస్తున్నాం కాబట్టి మేము ప్రజలకు జవాబుదారీగా ఉండదలుచుకున్నాం అధ్యక్ష. అలాగే వాళ్ళు ఎంతసేపు
ఫుడ్ పాయిజనింగ్ జరిగింది అన్నారు కదా అధ్యక్ష. మరి మేము కూడా చెప్పుకోవాలి కదా అధ్యక్ష, వాళ్ళ హయాంలో ఏం జరిగినాయి ఫుడ్ పాయిజన్లు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే భవిష్యత్తులో ఇటువంటివి జరగకుండా ఉండాలి. ఈ సంవత్సరం జరిగిన కొన్ని ఉదాహరణలే తీసుకొని 10 సంవత్సరాలు వాళ్ళు ఏదైతే విస్మరించిండ్రో, ఏ పని అయితే వాళ్ళు చేయలేదో దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకే ఒకసారి వాళ్ళకు కూడా చెప్పదలుచుకున్న వాళ్ళ హయాంలో ఏం జరిగినాయో. కొన్నే చెప్తా అధ్యక్ష, 10 సంవత్సరాలు చెప్పలేను. 2017లో 244 మంది ఫుడ్ పాయిజనింగ్ బారిన పడ్డారు. 2018లో 135 మంది, 2019లో 571 మంది, 2020లో 102 మంది, 2021లో 373 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజనింగ్ గంటలు జరిగి తీవ్రంగా అస్వస్థ పాలయ్యారు. మరి దీనికి ఏం సమాధానం చెప్తారు అధ్యక్ష? అయితే ఇంకొకటి మక్తల్లో జరిగిందనో, అక్కడ జరిగిందనో, ఇక్కడ జరిగిందో చెప్తా ఉన్నారు. మరి నేను కూడా చెప్పాలి కదా అధ్యక్ష. ఏప్రిల్ 2023 ఏప్రిల్ 7 కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మైనార్టీ గురుకులంలో పురుగుల అన్నం తిని 27 మంది విద్యార్థులు అస్వస్థత. 2023 మార్చ్ 9 మహబూబాబాద్ కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో ఫుడ్ పాయిజనింగ్ అయి 51 మంది విద్యార్థులకు అనారోగ్యం, ఆసుపత్రిలో చికిత్స. 2022 సెప్టెంబర్ 20 కాగజ్ నగర్ మైనార్టీ గురుకులంలో ఫుడ్ పాయిజన్ అయి 45 మంది విద్యార్థులకు తీవ్ర అస్వస్థత. 2022 సెప్టెంబర్ 6 వరంగల్ జిల్లా వర్ధన్నపేట గిరిజన గురుకుల విద్యాలయంలో ఫుడ్ పాయిజనింగ్ జరిగి 40 మంది విద్యార్థులకు అస్వస్థత. 2022 ఆగస్ట్ 27 సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం తిని 15 మంది విద్యార్థులకు అనారోగ్యం. 2022 జూలై 31 ఒక్కరోజే 3 చోట్ల ఫుడ్ పాయిజనింగ్ జరిగినాయి అధ్యక్ష. రాజన్న సిరిసిల్ల జిల్లాల పెద్దూరులో బీసీ వెల్ఫేర్ గురుకుల స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్ జరిగింది. 40 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైనరు. సిద్దిపేట సాంఘిక సంక్షేమ గురుకుల స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్ 22 విద్యార్థులకు అస్వస్థత. మహబూబాబాద్ గిరిజన స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్ 38 మంది విద్యార్థులకు అస్వస్థత. మరి అప్పుడు ఏవి జరగనట్టు, అప్పుడు అంతా సక్రమంగా జరిగినట్టు, ఇప్పుడు ఏదో జరుగుతున్నట్టు ప్రజలకు విషయాన్ని అర్థం కాకుండా చేసే ప్రయత్నం గౌరవ సీనియర్ శాసనసభ్యులు కమలాకర్ గారు చేశారు. అందుకే ఇవి చెప్తా ఉన్నాను అధ్యక్ష. నేను ఒకటే, చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటాయి, వాటిని ఎందుకు జరుగుతున్నాయని చెప్పి అర్థం చేసుకునే ప్రభుత్వం మా ప్రభుత్వం. అందుకే అధ్యక్ష, గతంలో పెద్దలు బయట మాది జనతా గ్యారేజ్ అని చెప్పి మా పార్టీ ఆఫీస్ జనతా గ్యారేజ్ అని చెప్పి చెప్పినారు అధ్యక్ష. నేను అదే విషయంలో మళ్ళీ చెప్తా ఉన్నా, జనతా గ్యారేజ్గా ఉండాల్సింది అధికారంలో ఉన్నప్పుడు. అధికారంలో ఉన్నప్పుడు మీరు ఎక్కడి నుంచి నిర్ణయాలు తీసుకున్నారో మొత్తం తెలంగాణకు తెలుసు. ఈరోజు అసలైన జనతా గ్యారేజ్ ఎక్కడుంది అధ్యక్ష? ఎందుకు సామాన్యుని పక్కన నేను నిలబడతా ఉన్నాం? ఎందుకంటే ముఖ్యమంత్రి గారి ఇల్లు జనతా గ్యారేజ్. పొద్దుటి నుంచి సాయంత్రం దాకా విజిటర్స్ వస్తారు, ఎవరు రికమెండేషన్ అక్కర్లేదు, ముఖ్యమంత్రి గారు కలుస్తారు. రోజుకు 16 గంటల సమయం. సెక్రటేరియట్ అసలైన జనతా గ్యారేజ్ అధ్యక్ష. కొన్ని వందల వేల మంది రోజు అక్కడ మంత్రులను, ముఖ్యమంత్రిని కలుస్తూ ఉన్నారు. అక్కడ సమస్యలు పరిష్కారం అవుతున్నాయి. మన విద్యా వ్యవస్థ కూడా అక్కడి నుంచే ప్రక్షాళన అవుతా ఉన్నది. అదొక జనతా గ్యారేజ్ అధ్యక్ష. మా ప్రతి మంత్రి ఇల్లు కూడా ఒక జనతా గ్యారేజ్ అధ్యక్ష. అంతెందుకు, మా క్యాంపు కార్యాలయాల్లో ప్రతి ఎమ్మెల్యే ఉంటున్నాడు. గతంలో ఎవరున్నారు అధ్యక్ష? ప్రతి క్యాంపు కార్యాలయం ఒక జనతా గ్యారేజ్ అధ్యక్ష. ప్రజల సమస్యలు పరిష్కరిస్తున్నాము. మేము అధికార పక్షంలో ఉండి జనతా గ్యారేజ్ పనులు చేస్తూ ఉన్నాం అధ్యక్ష. వాళ్ళ జ్ఞానోదయం అయిన తర్వాత, ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత జనతా గ్యారేజ్ అని చెప్పి బయటికి చెప్తా ఉన్నారు. అందుకే ప్రజలు చాలా గమనిస్తూ ఉన్నారు అధ్యక్ష, ఎంత సిన్సియారిటీ తోటి, ఎంత నిజాయితీతోటి ఈ ప్రభుత్వం పనిచేస్తుందో. గత 10 సంవత్సరాల్లో ఈరోజు వాళ్ళు అనుకుంటున్నారు, సరే ఎందుకు మేము ఈ చిన్న చిన్న విషయాల మీద దృష్టిని పెట్టలేదు అని. కానీ ఖచ్చితంగా చిన్న విషయాలే రేపు పెద్ద మార్పుకు ప్రారంభం అధ్యక్ష. ఒక్క అడుగుతోనే ఎన్నో వేల మైళ్ళు మనం సాధన చేస్తాం, మన యాత్ర సాగుతూ ఉంది. అందుకే ఈరోజు విద్యా వ్యవస్థ కోసం చాలా ఆలోచనలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు డిగ్రీ తర్వాత ఏం చేయాలా, స్కూల్లో ఏం చేయాలా, కాలేజీలో ఏం చేయాలా, ఎట్లా వాళ్ళని ఇంప్రూవ్ చేయాలా, వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేయాలని చెప్పి నిరంతరం ఆలోచన ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. చాలా విషయాలు మిగతా సభ్యులు మాట్లాడతారు, కానీ మొన్న చిన్న విషయాన్ని చాలా పెద్ద ఎత్తున అదేదో ఇంటర్నేషనల్ ఇష్యూ అయినట్టు చూపించే ప్రయత్నం గతంలో జరిగింది. సరే, వారిని ప్రతిపక్ష సభ్యులను వాళ్ళ చర్యలను నేనేం కాదన్నాము, అది వాళ్ళ హక్కు కావచ్చు. కానీ ఈ వేదిక ద్వారా గతంలో జరిగిన తప్పులను సవరించుకునే ప్రయత్నం మాత్రం మా ప్రభుత్వం చేస్తున్నది నిజాయితీతో అన్న విషయం మా తెలంగాణ ప్రజలకు అర్థమైతే అదే 10,000 అని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం. భవిష్యత్తులో కూడా వారు సూచనలు చేశారు కమలాకర్ గారు.
ఖచ్చితంగా మా ప్రభుత్వం వారి సూచనలను ఆచరణయోగ్యమైన సూచనలు ఉంటే ఖచ్చితంగా పాటిస్తుంది. వారికి ఉన్న ప్రేమ పిల్లల మీద అంతకంటే ఎక్కువ ప్రేమనే ఈ అధికారాలు ఈ ప్రభుత్వానికి ఉంది, మా ముఖ్యమంత్రి గారికి మా మంత్రివర్గ సభ్యులకు ఉంది. అందుకే ఓ చిన్న ఉదాహరణ చెప్తా అధ్యక్ష, గొప్ప కాదు. మొన్న నేను రామరెడ్డిగూడెం అనే ఎస్సీ వెల్ఫేర్ స్కూల్కి పోయినా, బాలికల స్కూల్. అక్కడ టీచర్ ఒక మాట చెప్తే నాకే కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి. ఆమె ఏమన్నదంటే 10 సంవత్సరాల నుంచి నేను మొత్తుకుంటా ఉన్నా, మా స్కూల్ ప్రాంగణం మొత్తం అడవిలాగా జమ్మి మలిచిపోయింది. ఎంతమందికి విజ్ఞప్తులు చేసినా రాజకీయ నాయకులకు కానీ అధికారులకు కానీ ఎవ్వరు పనిచేయలేదు. 10 సంవత్సరాలు పాములు వచ్చి లోపలికి దూరుతూ ఉంటే 6 గంటలు అయితే మేము కిటికీలు మూసుకుంటున్నాం, తలుపులు మూసుకుంటున్నాం అంటే మేము అప్పుడే నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష. నెక్స్ట్ డే మేము వస్తాము, జేసీబీలతో డోజర్లతో వస్తాము, మేము మా కార్యకర్తలు వస్తాము, శ్రమదానం చేస్తాము అని చెప్పి 2 రోజులు శ్రమదానం చేసి మొత్తం క్లీన్ చేసి ఇప్పుడు ఆ ప్రెమిసెస్ని వాళ్ళకి అప్పచెప్తున్నాం అధ్యక్ష. అంటే స్పందించే గుణం, సమస్యకు అసలైన పరిష్కారం ఎక్కడుంది, ఆ చిన్న చిన్న విషయాలలో ఆలోచన దృష్టి పెట్టే అవసరం ఉంది ఇప్పుడు. అదే దాన్ని మా ప్రభుత్వం చేస్తున్నది అధ్యక్ష. అందుకే మరొకసారి మా మిత్రులకు చెప్తా ఉన్నా, రేపు చాలా కోడ్ చేస్తారు ఇప్పుడు మాట్లాడే పెద్దలు, అక్కడ ఇది జరిగింది ఇక్కడ ఇది జరిగింది, కానీ ఎందుకు జరిగింది ఎట్లా జరిగింది భవిష్యత్తులో అవి జరగకుండా మేము ఏం చేయాలన్న సూచనలు ఇస్తే ఖచ్చితంగా మా ప్రభుత్వం దాన్ని పాజిటివ్ కోణంలో తీసుకొని వాటి సమస్యను పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తుంది అధ్యక్ష. అలాగే ఇంకొక విషయాన్ని నేను మా ప్రభుత్వంలో ఉన్నా కూడా మేము ఒకసారి ఈ దృష్టికి తీసుకుపోదలుచుకున్నాం. భవిష్యత్తులో గట్టి నిఘా వ్యవస్థ ఒకటి ఉండాలి. కరప్షన్ లేకుండా ఏదైతే మెస్ ఛార్జీలు పెంచినామో, ఫుడ్ క్వాలిటీ పెంచుతూ ఉన్నామో అది నిరంతరం పర్యవేక్షణ చేసేలాగా చర్యలు ఉండాలి. ఏ అధికారి అయితే తప్పు చేస్తాడో వాళ్ళ కఠినమైన శిక్షలు ఉండాలి. ఒక ఎగ్జాంపుల్గా మనం అందరం కూడా ఉండాలి. ఇక్కడ ప్రతిపక్షం అని కానీ పాలకపక్షం అని కానీ ఉండకుండా మన పిల్లల భవిష్యత్తు కోసం మన అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలని కోరుకుంటూ మీ అందరి సహకారం, ఇప్పుడు కొంతమంది ఎమ్మెల్యేలు ప్రతిపక్ష పార్టీలకు చెందిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా విజిట్ చేయాలి. మేమందరం కూడా చేస్తూ ఉన్నాం. మొత్తం తెలంగాణలో ఏ నియోజకవర్గంలోని పిల్లలైనా మన పిల్లలే కాబట్టి వాళ్ళ భవిష్యత్తు కోసం, వాళ్ళ భద్రత కోసం, వాళ్ళ విద్య మెరుగుపడాల్సిన దానికోసం మనందరం కూడా చేయి కలపాలి. అటువంటి సమయం ఇప్పుడు ఆసన్నమైందని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను.